పని అయిపోయిందా వెళ్ళాది? అది ప్రొడ్యూసర్ కృష్ణమూర్తిని చూస్తే జాలేస్తుందిరా. ఇంకో నెల టైం ఇద్దామా? నేను చెప్పింది చెయ్యి. తన విల్లా ఈరోజు నా కూతురు పేరు మీద ట్రాన్స్ఫర్ అవ్వాల్సిందే. దిస్ ఇస్ బిజినెస్, అండర్స్టాండ్? యా, ఇట్ విల్ బి డన్ టుడే. నా పేరు వెలుగు కృష్ణమూర్తి. నేను ఒక నిర్మాతని. సినిమా మీదున్న పిచ్చి ప్రేమతో నాకున్నదంతా అమ్మేసి ఈ సినిమా ప్రపంచంలోకి వచ్చాను. ఎవరేమన్నా నా అభిరుచికి తగ్గట్టు సినిమాలు తీశాను. నిర్మాతగా నేను తీసిన తొలి సినిమా వెలుగు. అదే నా ఇంటి పేరుగా మారింది, నన్ను వెలుగుమూర్తిగా మార్చింది. సినిమా నన్నెప్పుడూ మోసం చేయలేదు, కానీ కొంతమంది స్వార్థపరుల చేతిలో మోసపోయాను. ఒక ఫైనాన్షియర్ చేతిలో మోసపోయి నేడు నాకంటూ ఏమీ లేకుండా మిగిలిపోయాను. ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు రేపటి నుండి నాది కాదు. థ్యాంక్ యూ మేడీ. మాయా 1 minute. ఇంకెన్ని రోజులు ఇలా? ఏదో ఒక రోజు వాడు తెలియాల్సిందే కదా. రైట్, ఆ రోజు వస్తుంది, అప్పుడు చూద్దాం. అప్పటి వరకు ఇంతేనా? కొన్ని జీతాలు ఇంతే మేడీ. No, that's not how it's going to be. గుడ్ నైట్ మేడీ. Come on, it can't be like that. Hey Maya, wait. Maya, good night. పార్సిల్ సార్. రాంగ్ అడ్రస్ బాబు. సార్ మీరు ప్రొడ్యూసర్ వెల్కృష్ణమూర్తి గారు కదా? అవును బాబు. సార్ నేను దేవా సార్, దేవానంద్. మీ సినిమాలో చిన్న వేషం వేశాను సార్. నన్ను నేను ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూసుకున్న సినిమా మీదే సార్. సార్ నా ఫస్ట్ రెమ్యునరేషన్ సార్. జాగ్రత్తగా దాచుకున్నాను సార్. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. తర్వాత నేను చాలా ప్రయత్నించాను సార్ ఆర్టిస్ట్గా, కానీ అవకాశం దొరకలేదు సార్. ఊరెళ్ళిపోదాం అనుకున్నాను సార్. అనుకోకుండా అప్పుడే టీవీలో మీ ఇంటర్వ్యూ చూశాను సార్. నేను ఇప్పటికీ మర్చిపోలేను సార్. మీరు తీసిన సినిమా ఆర్థికంగా నిలబడలేకపోయినా మీరు చెప్పిన మాట, జీవితం ఎప్పుడూ సవాళ్ళని విసురుతూనే ఉంటుంది. అవి ఎదిరించి నిలిచిన వాళ్ళే విజయం సాధిస్తారు. కానీ ప్రయత్నించి ఓడిన వాళ్ళకి సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుంది. ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను సార్. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. సార్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు సార్ మీ సెకండ్ ఇన్నింగ్స్? సార్ ఈసారి మీ సినిమాలో ఒక మంచి వేషం ఇప్పించండి సార్. గుడ్ నైట్, ఉంటాను సార్. బాయ్ సార్.
బ్రతకటం కష్టమైనప్పుడు మన లైఫ్ మనకి ఓ గొంగళి పురుగులా కనిపిస్తుంది, చిరాకు పుట్టిస్తుంది, సరిపోవాలనిపిస్తుంది. కానీ కాస్త ఓపికతో సహనంతో ఉంటే మన జీవితం గొంగళి పురుగు నుండి అందమైన సీతాకోక చిలుకలా మారుతుంది. మనిషి మారటానికి మార్చటానికి ఏ దేవుడో రానవసరం లేదు. నేను చెప్పిన మాటల్ని నాకే గుర్తు చేసి ఒక డెలివరీ బాయ్ నా ప్రాణాన్ని కాపాడి నాకే దేవుడయ్యాడు. ఒకటి మాత్రం నిజం, కాలం పరీక్షిస్తుంది. కాస్త ఓపిక పెడితే ఆ కాలమే మనకు దారి చూపెడుతుంది, మనల్ని గెలిచేలా చేస్తుంది. నా గమ్యమేంటో నాకు అర్థమైంది.